హాయ్ ఫ్రెండ్స్, కూలీ సూపర్ స్టార్ రజనీకాంత్ గారి ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ అని చెప్పొచ్చు. ఈ మూవీ థియేటర్లో చూడడం కోసం రజనీకాంత్ గారి అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులందరూ చాలా ఈగర్గా వెయిట్ చేశారు. సో ఫైనలీ ఆ రోజు అయితే వచ్చేసింది. ఆగస్టు 14న మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఈ మూవీ అయితే థియేటర్లో చూడడం జరిగింది. ఈ మూవీ రివ్యూని అయితే చూద్దాము. సో ఈ మూవీలో సూపర్ స్టార్ రజనీకాంత్ గారితో పాటు ఒక్కొక్క ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్క స్టార్ని అయితే తీసుకున్నారు. తెలుగు నుంచి మన కింగ్ నాగార్జున గారు, కన్నడ నుంచి ఉపేంద్ర గారు, మలయాళం నుంచి శోభిన్ గారు, అలాగే బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ గారు, ఇంతమంది స్టార్ని తీసుకొని ఒక మూవీ చేస్తున్నారని చెప్తే ఆ మూవీ పైన హైప్ ఏ రేంజ్లో ఉంటుందో మనకు అర్థమైపోతుంది. సో ఈ మూవీ కూడా ఆ రేంజ్ హైప్తోనే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అందులోనూ ఈ మూవీని డైరెక్ట్ చేసింది వచ్చేసి లోకేష్ కనగరాజ్. ఈయనకు వచ్చేసి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పొచ్చు. అలాగే మ్యూజిక్ వచ్చేసి మన అనిరుద్ధ్. సో వీళ్ళందరూ కలిసి చేసినటువంటి ఈ మూవీని థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయడం కోసం ఎంతమంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారంటే అందులో నేను కూడా ఒకడిని. సో మూవీ అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో వెళ్ళి చూశాను. మూవీ చూశాక ఎలా ఉంది అంటే రకరకాలుగా ఉంది మాస్టర్. సో ఈ మూవీ రిలీజ్కి ముందు ఈ మూవీకి సంబంధించినటువంటి ఏ చిన్న పోస్టర్ రిలీజ్ అయినా కూడా ఒక రేంజ్లో అయితే ప్రతి ఒక్కరిని మెప్పించింది. ఇంకా టీజరు ట్రైలర్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ఆ రేంజ్లో అయితే వచ్చాయని చెప్పొచ్చు. సో ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత చాలామంది ఈ మూవీకి సంబంధించి రకరకాల ఎక్స్పెక్టేషన్స్ అనేటివి పెంచుకున్నారనమాట. సో ఈ మూవీ టైం ట్రావెల్కి సంబంధించి ఉంటుందనేసి కొంతమంది ఎల్సీ యూనివర్స్కి సంబంధించి ఉంటుందని కొంతమంది, విక్రమ్కి మించి ఉంటుందనేసి కొంతమంది, ఈ విధంగా రకరకాలుగా ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ అనేటివి పెంచుకున్నారు. సో మేకర్స్ చేసినటువంటి తప్పు ఏంటి అంటే ఈ మూవీకి సంబంధించినటువంటి ఏ విషయం కూడా హై రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెంచే విధంగానే వదిలేరు తప్ప దాన్ని తగ్గించే విధంగా ఏది పెంచలేదు. దానికి ఇంకొక రీజన్ కూడా ఏంటి అంటే ఈ మూవీలో ఉన్నటువంటి ఆ స్టార్ క్యాస్ట్ అనేది ఏదైతే ఉందో అది కూడా ఒక రీజన్ అయితే ఉండొచ్చు. సో దీనివల్ల ఈ మూవీ పైన మనం ఎక్స్పెక్టేషన్స్ అనేటివి ఒక రేంజ్లో పెట్టుకొని వెళ్ళి మూవీ చూస్తాం కాబట్టి మనకు మూవీలో ఏం చూపించినా కూడా సరే మన ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయినట్టుగా లేదే, ఇంకా ఏదో చూపించాలి ఈ మూవీలో అన్న విధంగా అయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇటువంటి మూవీస్ విషయానికి వచ్చినప్పుడు. సో ఈ రేంజ్లో హైప్ పెంచేసిన తర్వాత డైరెక్టర్ ఇటువంటి సినిమా తీస్తున్నప్పుడు ఆ కథ పరంగా ఇంకా జాగ్రత్త తీసుకొని చూపించాల్సి ఉంటుంది. కానీ ఈ సినిమా విషయానికి వచ్చేసరికి డైరెక్టర్ కథ పైన కాకుండా స్టార్ కాస్టింగ్ పైన ఎక్కువ నమ్మకం పెట్టుకున్నట్టున్నాడు. అందుకనేసే ప్రతి ఇండస్ట్రీ నుంచి ఒక స్టార్ని తీసుకొచ్చేసినాడు. ఒక చిన్న స్టోరీ లైన్ అనుకున్నాడు, దాంతోనే కొన్ని సీన్స్ అనేటివి రాసుకునేసి దాని ద్వారా మనం మూవీకి హైప్ క్రియేట్ చేసి ఈ మూవీని తీసేయచ్చు అన్న విధంగా అయితే ప్లాన్ చేశాడనేసి అనిపిస్తుంది ఈ మూవీ అనేది చూసిన తర్వాత. ఇక మూవీ స్టోరీ ఏంటి అంటే ఇది మనం చాలా సినిమాల్లో చూసినటువంటి ఒక రెగ్యులర్ రివెంజ్ డ్రామా అని చెప్పొచ్చు. సో హీరోకి ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఆ ఫ్రెండ్ కొంతమంది చంపేస్తారు. అతన్ని ఎవరు చంపారు, ఎందుకు చంపారు అనేది కనుక్కునేదానికి మన హీరో వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇతనికి చాలా విషయాలు తెలుస్తాయి. ఆ తెలిసిన విషయాలు ఏంటి, ఆ ఫ్రెండ్ని ఎవరు చెప్పారు, ఏంది అనేది మనం మూవీలో చూడాల్సి ఉందన్నమాట. సో ఇదే స్టోరీ. సో ఈ స్టోరీని డైరెక్టర్ చూపించిన విధానం కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ అంతా కూడా హీరోకి సంబంధించి హీరో ఇంట్రడక్షన్, దాని తర్వాత వాళ్ళ ఫ్రెండ్ చనిపోవడము, ఇది ఎవరు చేశారనేది కనుక్కో. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఆ కనుక్కున్న వాళ్ళు ఏం చేశాడు అన్న విధంగా మనకైతే డైరెక్టర్ చూపించాడని చెప్పొచ్చు. సో ఈ మూవీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్, ఈయన వచ్చేసి ఒక మంచి కమర్షియల్ డైరెక్టర్ అని చెప్పొచ్చు. ఈయన గత సినిమాలు కనుక చూసుకున్నట్లయితే రికార్డ్ బ్రేక్ మూవీస్ అని చెప్పొచ్చు. అటువంటి ఒక కమర్షియల్ డైరెక్టర్ ఇటువంటి ఒక చిన్న లాజిక్ లేని స్టోరీ తీసుకొని ఎందుకు మూవీ చేశాడబ్బా అనేసి అనిపిస్తుంది. అసలు మూవీలో మనకు ఉన్నటువంటి ఆ మెయిన్ పాయింట్ అనేది ఏదైతే ఉందో అదే పెద్ద సిల్లీగా ఉంటుందన్నమాట. మీరు మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. దాని చుట్టూ ఇంత కథ రాసుకోవడం అవసరమా అన్న విధంగా అయితే ఉంటుందన్నమాట. సో డైరెక్టర్ ఎందుకు ఇటువంటి ఒక చిన్న స్టోరీ రాసుకొని ఇంత పెద్ద స్టార్ క్యాస్ట్ని తీసుకొని మూవీ తీశాడనేది అతనికి అర్థం అవ్వాలి. సో డైరెక్టర్ తీసుకున్న స్టోరీనే మనకు అసలు బేస్లెస్ స్టోరీ అని చెప్పొచ్చు. ఆ విధంగా అయితే ఉంటుందని చెప్పొచ్చు. డైరెక్టర్ ఏదైతే చెప్పాలనుకున్నాడో దాన్ని ఒక స్టోరీ అనేది కాకుండా జస్ట్ స్టార్ క్యాస్ట్ నమ్ముకొని ఈ మూవీ తీసాడేమో అన్న విధంగా అయితే ఉంటుందని చెప్పొచ్చు. ఈ మూవీలో ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ గురించి చూసుకున్నట్లయితే ఫస్ట్ మాట్లాడాల్సింది సూపర్ స్టార్ గురించి మాట్లాడాలి. ఆయన ఈ ఏజ్లో కూడా యాక్టింగ్ని కుమ్మేశాడని చెప్పొచ్చు. ఆయన మాత్రం ఆ క్యారెక్టర్ని 100% సూట్ అయ్యాడని చెప్పొచ్చు. ఎక్సలెంట్గా చేశారని చెప్పొచ్చు. నెక్స్ట్ ఈ మూవీలో మనకు కింగ్ నాగార్జున గారు నెగిటివ్ రోల్, ఆయనే మెయిన్ విలన్ అని చెప్పొచ్చు. ఆయన అయితే చేశారు. అసలు ఎందుకు ఆయన ఆ క్యారెక్టర్ ఒప్పుకున్నాడని చెప్పేసి ఆయనకే తెలియాల్సి ఉంటుంది. మూవీ ఫస్ట్ హాఫ్లో ఉన్న ఏదో కొంచెం ఉంటుంది కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఆ క్యారెక్టర్ అసలు అనేది ఏమీ ఉండదన్నమాట. సో జస్ట్ ఆయన ఈ క్యారెక్టర్ని వద్దని వదిలేసి ఉంటే పోయిండేది. ఆయన ఊరికి అనవసరంగా చేశాడనిపిస్తుంది. నెక్స్ట్ ఇందులో మంచి మార్కులు పడేది వచ్చేసి శోభిన్. ఈయనకైతే ఎక్సలెంట్ క్యారెక్టర్ పడింది. మలయాళం స్టార్ అయినా ఆయన క్యారెక్టర్ అదిరిపోయిందనమాట. ఆయన చేసిన విధానం కూడా సూపర్గా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో ఉపేంద్ర గారు కూడా ఒక క్యారెక్టర్ చేశారు. అసలు ఎందుకు ఉందో ఆ క్యారెక్టర్ కూడా తెలియదు అనమాట. లాస్ట్లో అలా వచ్చి రజనీకాంత్ గారు పక్కన నిలబడుకుంటుంది అంతే. నెక్స్ట్ అమీర్ ఖాన్ గారు ఇందులో
ఒక క్యామియో చేశారు. అసలు అదైతే శుద్ధ వేస్ట్ అని చెప్పొచ్చు. ఆమీర్ ఖాన్ దానికి ఎలా ఒప్పుకున్నారో మనకైతే తెలియదు. ఆ క్యారెక్టర్ కూడా రావాల్సిన అవసరమే లేదు. ఆయన ప్రజెంట్ చేసిన విధానం కూడా చాలా చండాలంగా ఉంటుంది. సో మనం కనుక విక్రమ్లో చూసుకున్నట్లయితే లాస్ట్లో సూర్య గారు వస్తారు. మనం విక్రమ్ మూవీ అంతసేపు చూసింది ఒక ఎత్తు, లాస్ట్లో సూర్య గారిని చూసేది ఒక ఎత్తు, ఆ విధంగా అయితే ఉంటుంది. మరి ఈ మూవీలో అలా అనుకోని ఆమీర్ ఖాన్ గారిని తీసుకున్నారేమో కానీ అదైతే కంప్లీట్లీ మిస్ఫైర్ అయిందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఇందులో మెయిన్గా మాట్లాడాల్సింది అనిరుద్ధ్ గారి గురించి మాట్లాడాలి. ఆయన అయితే తలైవరికి ప్రాణం పెట్టేస్తాడని చెప్పొచ్చు. ఈ మూవీలో కూడా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, సాంగ్స్ కానివ్వండి నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని చెప్పొచ్చు. అలాగే మూవీ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయని చెప్పొచ్చు. సో ఓవరాల్గా మూవీ ఎలా ఉంది అంటే, మీ కనుక మూవీలో మంచి స్టోరీ ఉండాలి అనేసి అనుకున్నట్లయితే ఈ మూవీ మీకు నచ్చకపోవచ్చు. ఇంతమంది స్టార్స్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఒకసారి చూడాలి అనుకున్న వాళ్ళు మాత్రం చూడండి, మీకైతే నచ్చుతుంది. నాకైతే మూవీ పర్లేదు, ఒక్కసారి చూడొచ్చు, తలైవర్ కోసం అనేసి అనిపించింది. ఫ్యామిలీతో కలిసి మూవీని చూడొచ్చు అంటే చూడొచ్చు, కాకపోతే హింస అనేది ఎక్కువ ఉంటుంది, దీన్ని అయితే దృష్టిలో పెట్టుకోండి. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ.